Sakamoto Days is going to be the next big thing in షోనెన్ యానిమే. సో, మీరనుకుంటూ ఉండొచ్చు. వై? అసలు 'సకమోటో డేస్‌లో' అంత ఏముంటుందో అని చెప్పి. అండ్ ఈ వీడియోలో మనం దాని గురించే డీటెయిల్‌గా మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియో ఇప్పుడు చేయడానికి రీజన్ ఏంటంటే, దీని రీసెంట్‌గా ట్రైలర్ వచ్చిందండి. ఆ ట్రైలర్ చూసిన తర్వాత కొన్ని కొన్ని డిఫరెంట్ ఒపీనియన్స్ అయితే వచ్చాయన్నమాట. ట్రైలర్‌లో చూసుకుంటే యానిమేషన్ పర్లేదు. ఓకే అనిపించింది. కానీ తోపుగా లేదు. సో, రీసెంట్‌గా 'డండడన్' రిలీజ్ అయింది. సేమ్ షోనెన్ జానర్‌లోనే. 'డండడన్‌కి' ఆ రేంజ్ హై క్వాలిటీ విజువల్స్ ఉండడం వల్ల అంటే ప్రీవియస్‌గా 'డీమన్ స్లేయర్', 'జుజుత్సు కైసెన్' వీటితోటి కంపేర్ చేసేసి విజువల్స్ ఆ రేంజ్‌లో లేవేంటి అని చెప్పి 'సకమోటో డేస్' ఫ్యాన్సే ఇక్కడ డిసప్పాయింట్‌మెంట్ చూపిస్తున్నారు. సో, వాటన్నిటి గురించి స్టిల్ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. ఓకే అని నువ్వే అన్నావు కదా బ్రో! యానిమేషన్ సో ఫార్ ట్రైలర్స్‌లో చూసుకుంటే ఎలా ఇప్పటికి బిగ్ థింగ్ అనగలుగుతున్నావు అంటే మాత్రం యెస్. స్టిల్ చెప్తున్నాను 'సకామోటో డేస్' ఈస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ షోనెన్ యానిమే. అది ఏంటనేది ఈ వీడియోలో డీటెయిల్‌గా మాట్లాడుకోబోతున్నాను. సో, హలో డెల్‌జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియోలో మనం 'సకామోటో డేస్' గురించి ఇన్ డెప్త్‌గా మాట్లాడుకోబోతున్నాను. వై ఇట్స్ గుడ్ అని చెప్పి మాట్లాడుకోబోతున్నాం. ఈవెన్ తో యానిమేషన్ యావరేజ్‌గా ఉన్నా కానీ, ఈవెన్ అంత తక్కువ గొప్పగా లేకపోయినా కానీ స్టిల్ ఇది గ్రేట్ ఎందుకు అవుతుందో నేనైతే ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాను. సో, ఫస్ట్‌లీ దీని బేసిక్ ఇన్ఫర్మేషన్ విషయానికెళ్ళిపోతే 'సకామోటో డేస్' యూటో సుజుకి అనే ఒక ఆథర్ అయితే దీన్ని క్రియేట్ చేశాడనమాట. నవంబర్ 2020లో రిలీజ్ అయింది. అండ్ ఇది జనర్ విషయానికెళ్ళిపోతే యాక్షన్, కామెడీ, స్లైస్ ఆఫ్ లైఫ్ వీటన్నిటి కిందయితే వస్తుంది. అండ్ ఈ యానిమే చూసుకుంటే మనకి నెక్స్ట్ జాన్వరిలో అయితే రిలీజ్ కాబోతుందనమాట. నెట్‌ఫ్లిక్స్ అయితే అఫీషియల్‌గా రిలీజ్ చేయబోతుంది. అండ్ స్టూడియో టీఎంఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి అయితే రాబోతుంది. విచ్ ఈస్ స్టూడియో టీఎంఎస్ దగ్గర మంచి మంచి యానిమేసే ఉన్నాయి. లైక్ 'డాక్టర్ స్టోన్', 'డిటెక్టివ్ కోనన్' ఆర్ 'రైన్ ద గర్ల్‌ఫ్రెండ్' సో ఇటువంటివి. బట్ స్టిల్ వాళ్ళు యాక్షన్ తగ్గట్టుగా తోపు తురుము యానిమేలు ఏం చేశారంటే పెద్దగా లేవు. మెగాలో బాక్స్ చెప్పుకోవడానికి తప్ప. అందుకే చాలా మందికి డౌట్ అయితే ఉంది. బట్ స్టిల్ దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇక నెక్స్ట్ మనం ప్లాట్ గురించి మాట్లాడుకుంటే, సో, టారో సకమోటో ఒక హిట్ మ్యాన్ అనమాట. అండర్ వరల్డ్‌లో చూసుకుంటే హిట్ మ్యాన్ అంటే తెలుసు కదా! సో, మనీ తీసుకొని చంపడం కొంతమంది టార్గెట్స్‌ని. సో, ఇలాగనమాట. అంటే తన స్కిల్స్ మాత్రం మామూలుగా ఉండవు. అన్‌మ్యాచబుల్ తనకైతే తను ఎంత రూత్‌లెస్ కూడా అనమాట. సో, అటువంటి పర్సన్ ఒకరోజు లవ్‌లో పడతాడు. లవ్‌లో పడ్డ తర్వాత ఆ క్రైమ్ వరల్డ్‌ని వదిలేసి తన వైఫ్ తోటి అండ్ తన ఫ్యామిలీ తోటి హ్యాపీగా మంచి లైఫ్ లీడ్ చేయాలని చెప్పి పెళ్లి చేసుకొని ఒక ఫ్యామిలీనైతే క్రియేట్ చేసుకొని వెళ్ళిపోయి ఒక చిన్న స్టోర్ పెట్టుకుంటాడు. కన్వీనియన్స్ స్టోర్ పెట్టుకొని ఓనర్‌గా అయితే బతుకుతూ ఉంటాడు. సో, అలాంటోడి లైఫ్‌లోకి ఆల్ ఆఫ్ ఎ సడెన్ తన రిటైర్మెంట్ వచ్చిన తర్వాత కూడా ఎక్కువ రోజులైతే ఉండదనమాట. తన పీస్‌ఫుల్ లైఫ్‌లోకి మళ్ళీ ఘోరమైతే జరగడం స్టార్ట్ అవుతుంది. అంత ఘోరాలేముండవు. సో, ఏంటంటే తన పాస్ట్ నుంచి కొంతమంది వస్తారు. ఓల్డ్ ఎనిమీస్, అసాసిన్స్, అండర్ వరల్డ్ నుంచి అందరూ వచ్చి తన వెనకాలైతే పడతారనమాట. ఇక అప్పుడు తనేం జేయాలి? యాక్షన్‌లోకి దిగాలి. యాక్షన్‌లోకి దిగి తను తన సత్తానైతే చూపించుకోవాలి. తన ఫ్యామిలీని అండ్ ఫ్రెండ్స్‌ని కాపాడుకోవాలి. బట్ తనకి ఇక్కడ వెయిట్ పెరిగిపోయింది. అయినా కానీ మనోడి స్కిల్స్ అంతా ఇంత ఉండవు. మనోడు ఏం చేస్తాడు? ఎలా వాళ్ళ ఫ్యామిలీని, ఫ్రెండ్స్‌ని, ఆ స్టోర్‌ని ఎలా కాపాడుకుంటాడనేది ఈ స్టోరీ అయితే ఉంటుంది. లెట్ మీ టెల్ ఇది వినంగానే ఎక్కడో చూసినట్టుందనుకుండొచ్చు. లైక్ యాహ్! మీకు 'జాన్ విక్' తెలుసు కదా! సో, 'జాన్ విక్' బట్ అది రివెంజ్ స్టోరీ. ఇది రివెంజ్ కాదు. సో, ప్రొడక్షన్ గురించనమాట. సో, చెప్తున్నాను జస్ట్ ప్లాట్ అదని అనుకోండి. దీంట్లో బెస్ట్ పార్ట్స్ ఏంటో నేను ఇంకా చెప్తాననమాట. సో, నెక్స్ట్ తర్వాత చూసుకుంటే కీ థీమ్స్. దీంట్లో మెయిన్‌గా ప్లే చేసే కీ థీమ్స్ ఏంటి? రెడెంప్షన్ అండ్ చేంజ్. సో, సకమోటో ఒక కిల్లర్ అనమాట. తర్వాత ఒక మంచి లవింగ్ హస్బెండ్‌గా, లవింగ్ డాడ్‌గా అయితే ఎలా మారతాడో, సో, అది తన పర్సనల్ గ్రోత్‌ని చూపిస్తుంది. ఆ తర్వాత ఫ్యామిలీ లాయల్టీ ఎక్కువ మనోడికి. సో, ఫ్యామిలీ కావచ్చు తన ఓన్ ఫ్యామిలీ అయినా కానియండి, మనోడు వేరే వాళ్ళనైతే ఫ్రెండ్స్ నుంచి ఫ్యామిలీకి అయితే తీసుకోవడం అలా కావచ్చు. చాలా అంటే చాలా లాయల్టీగా ఉంటాడు. వాళ్ళని కాపాడడానికి ఎంత దూరమైనా వెళ్తాడు. ఇక తరువాత బెస్ట్ పార్ట్ హ్యూమర్‌ని, యాక్షన్‌ని పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేయడం. ఇదే 'సకామోటో డేస్‌లో' ఉండే బెస్ట్ పాయింట్. ఎందుకంటే లిటరల్లీ కొన్ని కొన్ని యాక్షన్ సీన్స్ ఉంటాయి. అవి చూస్తే ఆ యాక్షన్ సీన్స్, ఆ క్యారెక్టర్స్ చూస్తే మీకేమనిపిస్తుందంటే, ఓరిని ఇదెక్కడ షోరా బాబు! ఇటువంటిది నేను నా లైఫ్‌లో చూడలేదు. ఇంత ఘోరంగుంటాయా అని అనుకుంటారు. అంటే ఘోరం అంటే మరీ బ్లడీగా అని కాదు. బ్లడీగా ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ విచిత్రం లిటరల్లీ తోపు లెవెల్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఉంటాయన్నమాట. అండ్ చెప్తున్నాను ఒక్కొక్క క్యారెక్టరు మైండ్ బ్లోయింగ్ అంతే. మైండ్ బ్లోయింగ్. సో, ఇటువంటి ఎన్నో ఉంటాయి దీంట్లో చూసుకుంటే. అట్ ద సేమ్ టైమ్ ఇంత టెన్షన్‌లో ఉన్నా కానీ, మంచి కామెడీ ఎలిమెంట్స్ అయితే ఉంటాయన్నమాట. విచ్ ఈస్ రేర్. ఎందుకంటే యాక్షన్ టైమ్‌లో మనకి కామెడీని కలిపితే బావుంటుంది. మనం షోస్ చాలానే చూసాం లైక్ 'గెంటామ' ఇటువంటి వాటిల్లో. బట్ 'సకమోటో డేస్' వీటిని చాలా డిఫరెంట్ వేలో అయితే అప్రోచ్ అవుతుందన్నమాట.
సీ 'సకామోటో డేస్‌లో' ఉండే బెస్ట్ పాయింట్ అదే. ఒక హ్యూమర్‌ని, ఒక యాక్షన్‌ని కలిపేటప్పుడు అందరూ మనకి నార్మల్‌గానే చూపిచ్చారు ఇప్పటివరకు చూసుకుంటే. బట్ 'సకామోటో డేస్' చాలా విచిత్రంగా అయితే చూపిస్తుంది. దాంట్లో ఉండే ఇంటెన్సిటీని కావచ్చు, ఆ బ్రూటల్ యాక్షన్ సీక్వెన్సెస్‌ని కావచ్చు, పర్ఫెక్ట్‌గా ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది చూస్తే మాత్రం మీ మైండ్ బ్లో అయిపోతుంది. కమాన్ ఎందుకంటే దీంట్లో మెయిన్ క్యారెక్టర్స్ లైక్ 'సకామోటో' కావచ్చు, 'షిన్ అసజుకా' మనోడు ఇంకా మెంటల్ నాయాలు. ఆ తర్వాత 'లూ' కావచ్చు, 'ఆవో సకామోటో' ఐ మీన్ ఆ తర్వాత యాంటాగనిస్ట్‌లు అందరూ విలన్స్ అయితే బాబోయ్! మెంటల్ నాయాలుంటారు. చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. ఒక గ్రూప్ అయితే ఉంటుంది. ఆ గ్రూపు వచ్చినప్పుడు మీకు ఓరి నాయనో! ఇదెక్కడ స్టోరీరా అనే రేంజ్ ఫీల్ అయితే కలిగిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ చెప్తున్నాను. మీకు మెయిన్ క్యారెక్టర్స్‌లో ఒక్కడు కూడా ఏం తక్కువ కాదు. మీరు చూస్తుంటే మెయిన్ క్యారెక్టర్స్‌కి పిచ్చ ఫాన్స్ అయిపోతారు. సో, మనకు తెలుసు 'షోనెన్‌లో' మెయిన్ క్యారెక్టర్స్ వెంటనే కనెక్ట్ అవ్వం. బట్ ఇక్కడ 'సగమోటో డేస్' అలా గాదు. యాంటాగనిస్ట్‌ల కంటే కూడా మనం మెయిన్ క్యారెక్టర్స్‌కి ఈజీగా కనెక్ట్ అయిపోతాం. వాళ్ళ మీద ఎక్కువ లవ్ అయితే పెంచుకుంటామనమాట. అలా ఉంటుంది. సో, అందుకే దీన్ని నెక్స్ట్ బిగ్ థింగ్ అని అయితే చెప్తుందనమాట. అండ్ దీంట్లో హైలైట్స్ ఏంటి బ్రో? నీ దృష్టిలో హైలైట్స్ ఏముంటాయంటే మాత్రం డెఫినైట్‌లీ క్రియేటివ్ ఫైట్స్. గుర్తుపెట్టుకోండి నేను నా లైఫ్‌లో దీంట్లో చూసినటువంటి ఫైట్స్, ఆ బ్యాటిల్స్ నేనెక్కడ చూడలేదు. హానెస్ట్‌గా చెప్తున్నా. ఎందుకంటే ఎన్నో యానిమేస్ చూసా. ఒకదాని నుంచి ఒకటి ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని చేసినవి మనం ఎన్నో చూసాం. అండ్ ఒక బ్యాలెన్స్‌డ్‌గా అయితే ఉంటాయన్నమాట యాక్షన్ సీక్వెన్సెస్ చూసుకుంటే. బట్ ఇక్కడ అలా కాదు. దీంట్లో ఉండే ఫైట్స్ ఎలా ఉంటాయంటే అర్థమే అసలు ఎలా డిజైన్ చేశారు ఈ ఫైట్స్? ఈ క్యారెక్టర్స్‌కి ఇంత పవర్‌ఫుల్లా? ఇటువంటి ఫైట్స్ చేయగలరా? అని ఒక మైండ్ బ్లోయింగ్ అయితే అనిపిస్తుందన్నమాట. ఓవర్ ద టాప్ ఉంటాయి అన్నీ. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఓవర్ ద టాప్ ఉంటాయి. క్యారెక్టర్స్ కావచ్చు, ఫైట్స్ కావచ్చు. అండ్ వీటిలో మంచి మంచి స్ట్రాటజీస్ ఉంటాయి ఫైట్స్ చూసేప్పుడు. జస్ట్ పవర్‌ఫుల్లే కాదు. మంచి మంచి స్ట్రాటజీస్ కూడా యూజ్ చేసి ఫైట్స్ అయితే చేస్తారు. విచ్ ఈస్ చాలా అంటే చాలా ఎంటర్‌టైనింగ్ అనిపిస్తుంది మీకు స్క్రీన్ మీద చూస్తుంటే మాత్రం. ఇక తర్వాత కామెడీ చెప్పాను కదా ఇంతకుముందే హ్యూమర్. సో, మంచి మంచి క్యారెక్టర్ ఇంటరాక్షన్స్ మధ్య జరిగే కామెడీస్ అయితే మీకు చాలా చాలా బాగా నచ్చుతాయి. ఈవెన్ ఇంటెన్స్ యాక్షన్ సీన్స్‌లో కూడా మంచి మంచి కామెడీ అయితే జనరేట్ అవుతుంది. ఇక ఆ తర్వాత ఆర్ట్ స్టైల్. ఐ లవ్ ఐ లవ్ ఆర్ట్ స్టైల్ అనమాట. ఇదొక్కటే కాదు నాకు ఆర్ట్ అంటే పిచ్చి. ఐ మీన్ నేను డ్రాయింగ్స్ ఏస్తూనే ఉంటా. సో, ఒక పర్టిక్యులర్ యానిమే నుంచి నేనెక్కువ ఫస్ట్ చూసేదేంటంటే ఆర్ట్ స్టైల్ బావుందా లేదా అని ఒక మైండ్ సెట్ అయితే చూస్తాను. ఆర్ యూనిక్‌గా ఉందా లేదా అని చెప్పి. ఇక్కడ 'సగమోటో డేస్' చూసుకుంటే ఆర్ట్ స్టైల్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ కొంచెం సిమిలర్‌గా ఉంటుంది 'మై హీరో అకాడమియాకి'. బికాజ్ 'మై హీరో అకాడమీ' అంటే ఆయన ఫేవరెట్ మాంగా. ఇప్పుడు యూటో సుజుకి ఎవరైతే ఉన్నారో తనకు చాలా ఇష్టం 'మై హీరో అకాడమియా'. ఇన్‌ఫాక్ట్ దాని నుంచి కొంచెం ఇన్‌స్పిరేషన్ తీసుకున్నానని కూడా ఆయన ఎప్పుడో చెప్పాడు. సో, అండ్ దీని ఆర్ట్ స్టైల్ కూడా చూసుకుంటే 'మై హీరో అకాడమియా'కి కొంచెం సిమిలర్ ఉంటాయి కొన్ని కొన్ని క్యారెక్టర్స్ చూసుకుంటే. సో, అది ఒకసారి వచ్చిన తర్వాత మీకే అర్థమవుతుంది ఏంటా అని చెప్పి. సో, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇది ఇంత బావుంటుందని చెప్తున్నాను. సో, మనం ఇప్పుడు విషయానికెళ్ళిపోతే చాలామంది ఫ్యాన్సే చెప్పారు. బ్రో నువ్వే అన్నావు కదా! ఫ్యాన్సే కొంచెం డిసప్పాయింట్ చూపిస్తున్నారు దీని మీద చూసుకుంటే అని చెప్పి నువ్వేమంటావు? నీ దృష్టిలో ఏంటి? యానిమేషన్ ఓకే కదా! సో, అంత బావుంటుందా లేదా అని చెప్పి. సో, ఒకటి విషయానికి వెళ్ళిపోతే టీఎంఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ అక్కడ స్టూడియో చేసేది. అండ్ ఇక్కడ యానిమేషన్ బావుందా లేదా అని అడిగితే మాత్రం ఓకే ఉంది. అంటే తోపు తురుమని చెప్పను. ఇప్పుడు ఏదైతే 'డండడన్' ఇప్పుడు మనం చూస్తున్నామో ఆ రేంజ్‌లో ఉంటుందా అంటే ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే ఇక్కడ మెయిన్‌గా టీఎంఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆ రేంజ్ ఎప్పుడు చేయలేదు. వాళ్ళు చేసినవన్నీ కూడా నార్మల్ స్లైస్ ఆఫ్ లైఫ్ ఉంటాయి కాబట్టి, దీంట్లో వాళ్ళు మెయిన్‌గా క్యారెక్టర్ యానిమేషన్ మీద ఫోకస్ చేశారు. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఐ థింక్ క్యారెక్టర్ యానిమేషన్ అండ్ ఈస్ గోయింగ్ టు బి హ్యూజ్. దీంట్లో ఆబ్వియస్‌లీ ట్రైలర్ చూసినంత సేపు నాకదైతే అర్థమైంది. బట్ యాక్షన్ సీన్స్ విషయానికి వెళ్ళిపోతే వీళ్ళు మాంగా నుంచి ప్రాపర్‌గా మాంగాలో ఎలా ఉంటాయో యాక్షన్ సీన్స్ అలా చూపించాలని చూస్తున్నారు. దట్ మీన్స్ మనకిక్కడ క్రియేటివిటీ మాంగాకి దాటి ఎళ్తే వెళ్ళదు. అండ్ అంతేకాకుండా మోషన్ కూడా ఎక్కువగా ఉండకపోవచ్చు. సో, వాళ్ళు ఎఫెక్ట్స్ ఎక్కువ పెడతారనుకుంటున్నా. మోషన్ లేకుండా ఎఫెక్ట్స్ ఎక్కువ పెట్టొచ్చిక్కడ. సో, లైక్ 'డీమన్ స్లేయర్'. 'డీమన్ స్లేయర్‌లో' మోషన్ ఎక్కువుండదు. ఎఫెక్ట్స్ ఎక్కువుంటాయి. ఎఫెక్ట్స్‌లో మోషన్ బానే ఉంటుందనుకోండి. బట్ స్టిల్ ఆ ఎఫెక్ట్సే గదా! సో, అలాగా వీళ్ళు ఏం చేస్తారంటే ఐ థింక్ ఎఫెక్ట్స్ ఆర్ క్లిప్ యాక్టివ్ ఫ్రేమ్స్ ఇటువంటివి ఎక్కువ పెట్టొచ్చు. మోర్ దాన్ మోషన్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ వరకు అదైతే మాత్రం కన్ఫర్మ్. బట్ క్యారెక్టర్ యానిమేషన్ విషయానికెళ్ళిపోతే మోషన్ అయితే ఎక్కువ ఉండేటట్టుంది. నేను ట్రైలర్‌లో చూసిందైతే గమనిచ్చిందదే. సో, దట్ మీన్స్ మనకి హోప్ మంచి అడాప్టేషన్ చేయాలని నేనైతే కోరుకుంటున్నా. అంతే అంతకంటే ఎక్కువ అవసరం లేదు. బికాజ్ నాకొక క్లియర్ కట్ ఐడియా వచ్చేసింది. ఇది ఎలా ఉండబోతుంది మాంగా చదివిన నాకు. సో, దట్ మీన్స్ నేనేం ఎక్స్‌పెక్ట్ చేస్తా ప్రాపర్ అడాప్టేషన్. ఎటువంటి రష్ లేకుండా, ఎటువంటి స్లోగా చేయకుండా మాంగా ఎలా అయితే ఎక్స్‌పీరియన్స్ అయితే కలిగించిందో దానికి తగ్గట్టుగా పర్ఫెక్ట్ పేసింగ్ తోటి ఏది 'సకమోటో డేస్' మాంగా మనకి చదివేతప్పుడు ఏ ఫీల్ కలిగిచ్చిందో అండ్ ఆ స్టోరీ ఏం మనకి చెప్పిందో అదే వేలో ఈ స్టోరీ యానిమే కూడా చెప్పేలాగా అండ్ ఆ పేసింగ్ కూడా అలాగే ఉండేలాగా చూసుకుంటే మాత్రం ఐయామ్ సేయింగ్ థిస్ ఇట్స్ గోయింగ్ టు బి టూ గుడ్ టు బి ట్రూ. సో, ఒకటే చెప్తున్నాను వెయిట్ చేయండి.
ఎవడో ఒకడు చెప్పాడు. 'సగం డేస్' ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మీకు కూడా చెప్తున్నా. సో, యానిమేషన్ ఓకే ఉందని ఫీల్ కాకండి. ఎందుకంటే ఐ మీన్ కమ్ ఆన్ మ్యాన్. ఆ యానిమేషన్ బాలేదని ఎవడన్నా అంటాడా? 'సగం డేస్' యానిమేషన్ బాగుంది. బట్ మీ ఎక్స్‌పెక్టేషన్స్ మరి టూ మచ్ పెట్టుకోకూడదు. ఒక ప్రాపర్ స్టూడియో నుంచి వస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేయాలో అంతే ఎక్స్‌పెక్ట్ చేయాలి. వెళ్ళిపోయి నాకు పెద్ద పెద్ద బిగ్ బడ్జెట్ యానిమేస్ కావాలంటే ఎలా చెప్పండి? 'సగం డేస్' కావాల్సింది గట్టి తోపు తురుము యానిమేషన్ కాదు. ప్రాపర్ క్యారెక్టర్ డిజైన్, మంచి కలరింగ్, మంచి వాయిస్ డబ్బింగు, మంచి పేసింగు అండ్ ప్రాపర్‌గా మాంగాని అడాప్ట్ చేసుకోవడం. సో, అవన్నీ దక్కేతట్టే ఉన్నాయి నన్నడిగితే మాత్రం. టీఎంఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ చాలా ఫోకస్ చేస్తుంది ఆటి మీద. అటువంటివన్నీ మనకు దక్కుతుంటే వాటి గురించి హ్యాపీగా ఫీల్ అవ్వకుండా యానిమేషన్ విజువల్స్ తోపు తురుములేవని అంటారేంటి? అసలు 'సగం డేస్‌కి' అవసరమే లేదు. ప్రాపర్‌గా అడాప్టేషన్ చేస్తే చాలు. ఎపిక్ అంతే అది. 'మై హీరో అకాడమీ' కూడా ఏమి తోపు తురుము ఐ మీన్ 'మై హీరో అకాడమీ'లో కొన్ని ఫైట్సు అవి బాబోయ్! మైండ్ బ్లోయింగ్ ఫైట్స్ అనుకోండి యానిమేషన్ చూసుకుంటే వాటితోటి కంపేర్ చేయకూడదు. బట్ స్టిల్ వాట్ ఐయామ్ సేయింగ్ ఈస్ ప్రాపర్ అడాప్టేషన్ రావాలని కోరుకుందాం. మనకి విజువల్ వండర్స్ అవసరం లేదు 'సకామోటో డేస్‌కి'. మంచి అడాప్టేషన్ తోటొస్తే అంతకంటే ఎక్కువ అవసరం లేదు. సో, ఐ హోప్ మీరందరూ దాన్ని వెయిట్ చేసి చూసి ఎంజాయ్ చేస్తారని. అండ్ ఐయామ్ స్టిల్ థింకింగ్ యానిమేషన్ ఈస్ గోయింగ్ టు బి హ్యూజ్ అని నేను అనుకుంటున్నా. మంచి క్రేజీ యానిమేషన్ ఉండొచ్చని చెప్పి. బికాజ్ ట్రైలర్‌లో గమనించిన దాన్ని బట్టి చూసుకుంటే ఎక్సెప్ట్ ఫర్ సమ్ యాక్షన్ సీక్వెన్సెస్ మిగతా వాటన్నిటికి చాలా అంటే చాలా ఫ్లూయిడిక్ యానిమేషన్ అయితే ఉంది. క్యారెక్టర్ యానిమేషన్‌లో. సో, ఐయామ్ హోపింగ్ ఫర్ బిగ్. సో, ఐయామ్ వెయిటింగ్ అండ్ జనవరిలో వచ్చిన తర్వాత దీని గురించి ఇంకా గట్టిగా మాట్లాడుకుందాం. సో, లెంత్ అనిపించిందా? సారీ. నెక్స్ట్ నుంచి లెంత్ తగ్గియడానికి ట్రై చేస్తా. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దాం. టిల్ దెన్ బై బై.